Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 మళ్ళీ ఈ లెబనాన్ ఇష్యూ వల్ల సీజ్ ఫైర్ కొలాప్స్ అయిందని మనం భావించవచ్చా? కరెక్ట్. సీజ్ ఫైర్ లేదు సార్. టెక్నికలీ సీజ్ ఫైర్ ఎప్పుడు మొదలవుతుందంటే మన దగ్గర చాలా మటుకు ఛానల్ వాళ్ళు ఒప్పందం అంటున్నారు. ఇక్కడ ఒప్పందం పెట్టలేదు వీళ్ళు. ఎక్కడ పెట్టారు సంతకం? ఎక్కడ పెట్టలేదు. కండిషన్ ఏం పెట్టారంటే మేము బాంబ్ చేయము 2 వారాలకి. అక్కడ సీజ్ ఫైర్ అని పిలిపించుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే హార్ముస్ ఓపెన్ చేసి పెట్టాలి వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఇరాన్ అది చేయలేదు. అయితే ట్రంప్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సందేశం ఆల్రెడీ ఇరాన్ కొన్ని పాయింట్స్ పెట్టింది. అదే ఇద్దరం కూడా సీజ్ ఫైర్కి ముందరకు వెళ్తున్నాం అని చెప్పాడు. అది టాక్స్కి వెళ్తున్నాం. సో అది సపరేట్, అది ఒప్పందానికి వెళ్ళిపోతున్నాం. అంటే ఒక ఎంఓయూ లాగా వస్తున్నాం అన్నమాట. కానీ ఇదేంటి జరిగిందంటే మీరు ముందు హార్మోస్ ఓపెన్ పెట్టండి అన్నారు, చేయలేదు. దాని తర్వాత 4 గంటల తర్వాత నిన్న పొద్దున 11 గంటల టైంలో ఇజ్రాయెల్ వీళ్ళ మీద బాంబ్ చేశారు, లెబనాన్ మీద. మీరు చెప్పారు చూడండి, 100 బాంబులు 10 నిమిషాల్లో బేరూట్ అండ్ చుట్టుపక్కల నగరాల మీద కొట్టారు. 100 బాంబ్స్. ఆలోచించండి ఇంపాక్ట్ ఏముంటుంది. 245 మంది చనిపోయారు. చాలామంది టెర్రరిస్ట్ ఉంటారు, హెజ్బుల్లాలు ఉంటారు, అది కరెక్టే. కానీ నిజం చెప్పారు కదా, ఎప్పుడు బయటికి రాదు. సివిలియన్ చనిపోయారు, పిల్లలు చనిపోయారు అంటారు. గాజాలు కూడా అదే అంటుండే. ఇది జరిగిన తర్వాత ఇరాన్ ఏమన్నానంటే మీరు సీజ్ ఫైర్ వైలేట్ చేశారు. ఇక్కడే పాకిస్తాన్ రోల్ వస్తుంది. పవన్ గారు, మీరు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ నిన్న చాలామంది నన్ను అడిగారు, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది, నేను ఈవినింగ్ వాక్కి వెళ్తున్నారు, అడిగారు, సురేష్ గారు పాకిస్తాన్ ఇంతమంది పని చేశారు చూడండి, వాళ్ళు ఫుల్ లైమ్ లైట్లో వచ్చేసారు, మనం ఏం చేయట్లేదు ఏంటారు. నేను చెప్పాను, నేను చేయక్కర్లేదని చెప్పాను. బికాస్ మీరు ఒమాన్ ఫారిన్ మినిస్టర్ రోల్ విన్నారు ఎక్కడైనా దీంట్లో? ఆయన రాలేదు. దీనికన్నా ముందు అన్ని చర్చల్లో ఒమాన్ ఫారిన్ మినిస్టర్ ఉంటుండే. మొదట్లో వాళ్ళే కదా. వాళ్ళు లాస్ట్ ఇయర్ జూలైలో వాళ్ళు జెనీవాలో చర్చలు నడిపారు. ఆల్మోస్ట్ ఒప్పందం పెడదా అనుకున్నాం, కానీ బాంబ్ వేశారు వీళ్ళు. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వచ్చి B-2 బాంబర్స్ తీసుకొచ్చి. చర్చల సమయంలో కూడా ఈ పాకిస్తాన్ కన్నా ముందర ఒమన్ గురించి ఎక్కువ మాట్లాడారు. సో దెన్ ఈసారి కూడా ఫిబ్రవరి 1st వీక్ నుంచి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక కామన్ అగ్రిమెంట్కి వచ్చేసారు ఎవరు, ఇరాన్ అండ్ యుఎస్. అప్పుడు మళ్ళీ 28 తారీఖు ఫిబ్రవరి తీసుకెళ్ళి బాంబ్ వేశారు. అంటే ఎవరికో ఇరాన్ యుఎస్ నడుమిట్లో అగ్రిమెంట్ జరగకూడదని చెప్పి ఎవరికో ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. అది ఇజ్రాయెల్. అది ఇజ్రాయెల్కి తెలుసు, ఏ రోజు ఇరాన్తో ఒప్పందం పెట్టుకుంటామో ఆ రోజు ఇరాన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, వాళ్ళని మళ్ళీ మీరు కంట్రోల్ చేయలేరు. సో మీరు అడిగిన పాయింట్ అని మీరు చెప్పిన పాయింట్కి 10 పాయింట్ల ఒక డ్రాఫ్ట్ పంపించారని చెప్తున్నారు. నేను ఒమాన్ గురించి చెప్పాను చూడండి, ఒమాన్ ఫారిన్ మినిస్టర్ దీంట్లో ఇన్వాల్వ్ నేను కాను అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 2 సార్లు నేను చేసినప్పుడు కూడా బాంబులు పడ్డాయి, ఈసారి కూడా అదే జరుగుతుంది, నేను రాను. దాని తర్వాత ఈజిప్ట్ అండ్ టర్కీ ఫారిన్ మినిస్టర్ కూడా వచ్చారు, మీకు గుర్తుంటుంది. ఆ పేర్లు కూడా వాళ్ళకు కూడా ఈ సంగతి చూసిన వాళ్ళకి అర్థమైపోయింది, దిస్ ఇస్ టూ కాంప్లికేటెడ్. దీంట్లో ఏమైనా అయితే రేపు ఇదే ఇరాన్ మన వైపు తిప్పేస్తారు తుపాకీ, మన వైపు ఫైరింగ్ చేసేస్తారు కావాలంటే. వాళ్ళిద్దరు కూడా దాని నుంచి బయటకు వెళ్ళిపోయారు. పాకిస్తాన్ ఒకరే మిగిలారు. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్టు. పాకిస్తాన్కి ఏంటంటే వాళ్ళు లైమ్ లైట్లో రావాలి, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, సీరియస్గా తీసుకుంటే ఇది ఒక ఛాన్స్ అనుకున్నారు. సో వీళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్కి అసీమ్ మునీర్ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ప్రైవేట్ కంపెనీ ఉంది చూడండి, క్రిప్టో కరెన్సీలో చాలా పెద్ద పెట్టుబడి పెట్టిండు ఆయన. ఈ పాకిస్తానీ జనరల్స్కి డబ్బులు మస్తు ఉంటుంది, లంచాలు చాలా తీసుకుంటారు వాళ్ళు, కాంట్రాక్ట్స్, మిలిటరీ కాంట్రాక్ట్స్. ఇప్పుడు కదా యాయా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్, దానికన్నా ముందు జియా ఉల్ హక్, వీళ్ళందరూ లండన్లో 5-10 పెద్ద పెద్ద బంగ్లాలని కొనుక్కుంటారు. వీళ్ళు పిల్లలంతా ఫారిన్లో చదువుతారు, వీళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు, లండన్లో ఉంటారు. అది నార్మల్. అది సో చాలా క్లోజ్ ఈయన అసీమ్ మునీర్ ప్రెసిడెంట్ ట్రంప్ అని. తోడు ఈయన గుంజుకొని తీసుకెళ్ళాడు షబాజ్ షరీఫ్ని, ఎందుకంటే సివిలియన్ లేకుండా బాగుండదు కదా, ఆర్మీ వాళ్ళు కూర్చున్నారు ఏంటి ఆర్మీ వాళ్ళు అంటే. వీళ్ళు ఇద్దరు కలిసి ఒక టాక్స్ నడిపారు. అంటే ఇక్కడ జేడీ వాన్స్తో మాట్లాడారు, అక్కడ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడారు. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ వచ్చింది చూడండి,
దాంట్లో అంటున్నారు అసీం మునీర్కి ఇరానియన్ ఎస్టాబ్లిష్మెంట్కి కనెక్షన్ ఏంటి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అసీం మునీర్కి చాలా పెద్ద కనెక్షన్ ఉందంట. ఓకే, అదొక పెద్ద న్యూస్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ మొన్నదాకా వీళ్ళని టెర్రరిస్ట్ లీడర్స్ అని పిలిచారు. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ లీడర్, ఈ టెర్రరిస్ట్ లీడర్ కనెక్షన్ వచ్చేసింది. సో ఈ అసీం మునీర్ అండ్ షబాజ్ షరీఫ్ కలిసి ఒక బేసిక్ ప్రపోజల్ పెట్టారు. ఫస్ట్ ఇరాన్ వైపు నుంచి ప్రపోజల్ అని చెప్పి ఇరాన్ పంపించిన ప్రపోజల్ని మాడిఫై చేసి ప్రెసిడెంట్ ట్రంప్కి చూపించారు. ఆయన తీసుకొని డస్ట్బిన్లో వేసేసారు. అది క్యారలిన్ లెవిట్ వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది. అది దాని తర్వాత ఆయన ఏమన్నాడు, ఆలేమి ఇచ్చింది నేను ఇస్తున్నాను 15 అని చెప్పి తీసుకెళ్ళమన్నాడు. అది అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే పని చేశారు. ఇది అవుట్లాండిష్, ఇది ఎవరు పట్టించుకోని చెప్పి అది వాళ్ళు డస్ట్బిన్లో వేసేసారు. పాకిస్తాన్ టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు ఇంకోటి తయారు చేశారు. పాత నోట్ పెట్టుకొని ఇంకోటి కొత్త తయారు చేశారు. కొన్ని పాయింట్స్ ఏంటి, మా మీద దాడులు జరగకూడదు, యురేనియం ఎన్రిచ్మెంట్, ప్రైమరీ శాంక్షన్ తీసేయాలి, సెకండరీ శాంక్షన్ తీసేయాలి, ఐఏఏ బోర్డ్ రెజల్యూషన్ మొత్తం రద్దు చేయాలి, ఇట్లాంటి చాలా 10 డిమాండ్లు పెట్టారు. అమెరికా ఏమన్నారంటే సరే మనం చూద్దామన్నారు ప్రెసిడెంట్ ట్రంప్, మీకు గుర్తుంటుంది. దే లుక్ గుడ్, లెట్ us టాక్ అబౌట్ ఇట్. కానీ నిన్న ఈ యురేనియం ఇష్యూ వచ్చిన ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే నా దగ్గర ఉన్న కాగితంలో ఆ యురేనియం లేదే. అప్పుడు డౌట్ వచ్చింది. ఈ పాకిస్తానీ వాళ్ళు ఆడిన గేమ్ అక్కడే అర్థమైపోతుంది. వాళ్ళందరినీ హ్యాపీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇరాన్కి 15 పాయింట్లు ఇచ్చి దాంట్లో మీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీది ఉండకూడదు, యురేనియం మీది లేదు, మీరు అసలు ఉంచకూడదు, మిసైల్ ఫ్యాక్టరీ మర్చిపోండి అని చెప్పగానే వాళ్ళు పాకిస్తాన్కి రారు, వాళ్ళు టాక్స్కి. ఇదే అగ్రిమెంట్ మేము రామని చెప్తారు. వాళ్ళు అక్కడ తెప్పించుకోవడానికి ఒక మ్యానిపులేటెడ్ అగ్రిమెంట్ తయారు చేశారు. దాంతోపాటు ఈ సీజ్ ఫైర్ ఉంటే కదా వాళ్ళు అక్కడికి రావాల్సి. వాళ్ళ ప్లేన్ కూడా టేకాఫ్ చేయలేరు తెహరాన్ నుంచి, షూట్ డౌన్ చేశారు ఇజ్రాయెల్ లేకుంటే యుఎస్ వాళ్ళు. సో వీళ్ళ ఒప్పందంలో వీళ్ళు ఫస్ట్ డిస్కషన్ సాటర్డే, ముందు ఫ్రైడే అన్నారు, ఇప్పుడు సాటర్డే అంటున్నారు. జేడీ వ్యాన్స్ ఒక వైపు అండ్ ఇరానియన్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఇంకో వైపు, వీళ్ళిద్దరూ ఇస్లామాబాద్లో కలుస్తూ ఉంటారు. కానీ నేను చెప్పినట్లు 4 గంటల తర్వాత ఇజ్రాయెల్ బాంబ్ చేశారు. బాంబ్ చేయగానే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ తాళం వేసామని చెప్తున్నారు. సో సీజ్ ఫైర్ లేదు ఇప్పుడు, టెక్నికలీ దిస్ నో సీజ్ ఫైర్. సో ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తుంది పాకిస్తాన్పై నమ్మకం లేదు అనేది ఇజ్రాయెల్ చెప్తుంది. కరెక్టే. పాకిస్తాన్ ఒక పోస్ట్ మ్యాన్. మోహన్ గారు, నెగోషియేటింగ్ అనేది ఒక స్కిల్, అందరికీ ఉండదు. అది ఓవర్ ది ఇయర్స్ మన ఎక్స్పీరియన్స్లో వస్తుంది నెగోషియేట్ చేయడం అనేది. నిన్న కూడా మనం మాట్లాడాం, 10 రూపాయలు అంటే మనం 1 రూపాయి అంటాం, మళ్ళీ నడిమిట్లో ఎక్కడో ప్లేస్కి రావాల్సి వస్తుంది. ఈ నెగోషియేట్ చేయడానికి పాకిస్తాన్ దగ్గర కెపాసిటీ లేదు. అసీం మునీర్ కానీ షబాజ్ షరీఫ్ వాళ్ళకి తెలియదు కూడా. ఇటువైపు ఇరాన్ వైపు వాళ్ళ దగ్గర సీనియర్ లీడర్స్ చాలా తక్కువ, ఎక్స్పీరియన్స్ లీడర్స్. రేపు ఇస్లామాబాద్ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు అడుగుతారు మీ దగ్గర ఎంత యురేనియం ఉంది, 460 అంటాడా, 480 అంటాడా, ప్యూరిటీ ఎంత? ఈ వెళ్ళిన వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతారు. యూ నీడ్ అ ప్రాపర్ ప్రొఫెషనల్ టీమ్. దానికి మీ దగ్గర ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, సంబడి విల్ ఆన్సర్. మీ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, దాంట్లో బ్యాలిస్టిక్ ఎంత ఉంది, నాన్ బ్యాలిస్టిక్ ఎంత ఉంది, ఆన్సర్స్. సో ఈ నెగోసియేషన్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. మన యూఎన్లో కూడా చూస్తుంటాం, అప్పుడప్పుడు నెగోషియేట్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్లో పెద్ద పెద్ద నెగోషియేషన్ నడుస్తున్నారు. మనం పెద్ద పెద్ద యుద్ధాలు ఆగింది కూడా నెగోషియేషన్స్తో. కొరియన్ వార్ కానీ మిగతా యుద్ధాలన్నీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అందరికి అర్థమైపోతుంది నెగోషియేట్ చేసి ఫినిష్ చేయడం బెటర్ అని. కానీ ఈ కేసులో పాకిస్తాన్ని తీసుకొచ్చింది అన్నిటికంటే పెద్ద తప్పు. ఇది ఒమానీ ఫారెన్ మినిస్టర్కి ఇవ్వాలి. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళతో డీల్ చేసి. 2 సార్లు చేశారు, చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ జరిగింది, ఆయనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు కలిసి కూడా ఏం చేస్తారు, బికాజ్ ఇద్దరిది పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ చాలా ఎక్కువ. అంటే పాకిస్తాన్ని ఇందులో తీసుకురావడమే ట్రంప్ చేసిన పెద్ద తప్పు. కానీ పాకిస్తాన్ కాకుండా ఇంకెవరైనా వస్తే వాళ్ళు ట్రంప్ ఆర్గ్యుమెంట్స్ అంగీకరించారు. ట్రంప్ చెప్పిన వాళ్ళే ఇదంతా నడవదని చెప్తే ట్రంప్కి నచ్చదు. అది
ట్రంప్కి జీ హుజూర్ కరెక్ట్ సార్ మీరే చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి చాలా ఇష్టం ఆయనకి. కానీ జరగట్లేదు కదా, ముందరకు వెళ్ళట్లేదు కదా. అది ఇప్పుడు జరగదు కూడా. టెక్నికలీ ఏం మాట్లాడతారు వెళ్ళి మీరు చెప్పండి. ఒక టాప్ 3 పాయింట్స్ తీసుకుందాం. ఇరాన్ అంటారు మనకి డిస్కస్ చేద్దాం ఏంటి, మా మీద దాడి చేయకూడదు. అమెరికా అంటాడు రిజెక్టెడ్. మేము యురేనియం ఎన్రిచ్ చేసుకుంటాం, రిజెక్టెడ్. నెక్స్ట్ ఓకే, మాది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద మా పట్టే ఉంటుంది, రిజెక్టెడ్. నెక్స్ట్ అన్నీ రిజెక్ట్ చేసి పడేస్తాడు అమెరికా. మరి ఇరాన్ వాడు ఏం చేస్తే కోపం వచ్చి వెళ్ళిపోతాడు. ఇది జరగబోతుంది.